వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. గౌతమ్ తన మనసులో ప్రేమను అహల్యకు చెప్పడానికి చాలా వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈలోపు మాత్రం అర్జున్ ప్రసాద్, సుభద్ర ఇద్దరు కలిసి మాటల మీద మాట వచ్చి, అయ్యో వాడు గురించి ఆలోచించడమే మర్చిపోయామండి. ఏంటి సుభద్ర, రేపు వాళ్ళిద్దరిది పెళ్లి రోజండి. ఈ పెళ్లి రోజుకైనా ఏ గొడవ లేకుండా, ఇంట్లో ఏ సమస్యలు అడ్డుకోకుండా రేపు అందరి మనసులో వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అనే ఒక గ్రాండ్గా సెలబ్రేషన్ చేయించి అందరినీ పిలిచి ఇక వీళ్ళ గురించి అందరికీ తెలిసేలా చేస్తే ఎలా ఉంటుందండి? అవును సుభద్ర, నువ్వు కూడా చెప్పింది నిజమే. ఎప్పుడు చూసినా గౌతమ్ గురించి, అహల్య గురించి తప్పుగా ఆలోచించడం తప్ప వేరే ఉద్దేశం లేదు. మా అమ్మ కూడా అలాగే అంటుంది కదా. రేపు ఇలాంటి ఆలోచనలు కూడా పక్కన పెట్టేలా రేపు వాళ్ళిద్దరి పెళ్లి రోజు ఇంట్లో గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తే బాగుంటుంది. అయితే విషయం అందరికీ పిలిచి చెప్తే బాగుంటుంది కదండి. పదా అని చెప్పేసి హాల్లోకి వచ్చి గౌతమ్, అహల్య, కార్తీక్ అందరూ పిలుస్తూ ఉంటాడు అర్జున్ ప్రసాద్. ఈలోపు గౌతమ్ మాత్రం తన మనసులో ప్రేమను చెప్పడానికి తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాడు. ఇక మళ్ళీ ఫోన్ చేస్తానరా, నాన్న పిలుస్తున్నాడని చెప్పేసి ఇక గౌతమ్, అహల్య ఇద్దరు కలిసి హాల్లోకి వస్తారు. హాల్లోకి వచ్చేసరికి ఏంటి నాన్న, ఎందుకు పిలిచారు అని చెప్పేసిన తర్వాత, రేపు ఇంపార్టెంట్ది, చాలా ముఖ్యమైనది ఉంది, ఇంట్లో పెద్ద గ్రాండ్గా సెలబ్రేషన్ ఉంది అనేసరికి ఆశ్చర్యపోతూ ఉంటారు. ఏంటి గ్రాండ్గా సెలబ్రేషన్? ఎవరిది నాన్న, ఎవరిది అంటావేంద్రా? రేపు మీ ఇద్దరిది పెళ్లి రోజు. రేపు బంధువులను, మిత్రులను అందరినీ పిలిచి గ్రాండ్గా సెలబ్రేషన్ చేయాలనుకుంటున్నాం. మీ అమ్మ నిర్ణయం రా అని అనేసరికి చాలా సంతోషపడుతూ ఉంటాడు గౌతమ్. ఏంటిరా పెళ్లి రోజేంటి? అవునమ్మా, వీళ్ళిద్దరి మధ్య ఏదో ఒక తెగ అలజడి, గొడవలు, అపార్థాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. అందుకే రేపట్లోగా వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడానికే సుభద్రని నిర్ణయించుకొని రేపు పెళ్లి రోజు గ్రాండ్గా చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం అనే విధంగా అన్న తర్వాత ఇక సంతోషంతో గౌతమ్ లోపలికెళ్ళి రంకెలు వేస్తూ గీకలు పెడుతూ ఉంటాడు. ఈలోపు వెంటనే ఆ సంతోషానికి అవధులు లేనట్టుగా అహల్యని ఎత్తుకొని గిర్ర గిర్ర తిప్పుతూ, ఏంటండి, ఏంటి ఆ సంతోషం, ఏంటి ఆ సంతోషం అంటారేంటి అహల్య? రేపు మన పెళ్లి రోజు, ఎంత సంతోషంగా ఉందో తెలుసా? 1 మినిట్ అని చెప్పేసి తనకి పట్టు చీర తీసుకొని వస్తాడు. ఇదిగో రేపు ఈ చీర ఖచ్చితంగా కట్టుకోవాలి. ఎందుకంటావేంటి మళ్ళీ? రేపు మన పెళ్లి రోజు కదా, ఖచ్చితంగా ఈ పట్టు చీర కట్టుకోవాలి అనే విధంగా మనసులో ప్రేమను ఈరోజు కాదు, రేపు మా పెళ్లి రోజులో ఖచ్చితంగా నా మనసులో ప్రేమను అహల్యకు చెప్పేస్తా అని చెప్పేసి చాలా మురిసిపోతుండగా ఈలోపు మాత్రం వెంటనే అవంతిక భానుమతి దగ్గరికి వచ్చి, ఏంటి నానమ్మ, అసలు రోజు రోజుకి ఇంట్లో ఏం జరుగుతుంది? అసలు నాన్న అమ్మ అలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి? రేపు వాళ్ళ పెళ్లి రోజట, ఇంట్లో గ్రాండ్గా సెలబ్రేషన్. ఇదంతా చూసి అతిథి మనసు ఎంత ఆలోచిస్తుందో, ఎంత బాధపడుతుందో ఎవరైనా ఆలోచిస్తున్నారా? అయినా వాళ్ళిద్దరు భార్యాభర్తలని వీళ్ళు నిర్ణయించుకొని రేపు వాళ్ళకు గ్రాండ్గా సెలబ్రేషన్ చేయడం ఏంటి? అసలు ఈ ఇంట్లో కనీసం నీకు మర్యాద కూడా ఇవ్వట్లేదు ఏంటి నాన్నమ్మ? ఏంటి నాన్నమ్మ, నువ్వు ఊరికనే నాన్న చెప్పిందల్లా సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఉండిపోయావు. చూస్తూ ఉండిపోవడం కారణం కూడా ఒక రకంగా ఉంది. ఏంటి నానమ్మ, ఏదైనా ప్లాన్ చేస్తున్నావా? అవును, ప్లాన్ చేస్తున్నాను కాబట్టే మీ నాన్న అహల్య రేపు పెళ్లి రోజు ఎలాగైనా చేపిస్తానని చెప్పినా కూడా దానికి నేను సైలెంట్గా ఉన్నానంటే పక్కాగా ప్లాన్ చేస్తున్నానన్నమాట. రేపు ఆ పెళ్లి రోజు జరగకుండానే చేస్తాను. ఎలా నానమ్మ, ఎలా చేస్తావు? ఏం చేయాలనో అదే చేస్తాను. పెళ్లి రోజు చేసుకొని అహల్య ఇంట్లో దర్జాగా కోడలు పెత్తన తీసుకుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? ఈ భానుమతి దాన్ని చూస్తేనే ఒళ్ళంతా మండుతుంది. అలాంటిది దాని పెళ్లి రోజు, అది ఇంటి కోడలు, దాని చేతికి పెత్తనం అంటే అది జరగకుండా ఎట్టి పరిస్థితిలో నేను ఏదో రకంగా చేస్తాను అనే విధంగా అంటుండగా, నానమ్మ వెంటనే ఈ విషయం అతిథికి చెప్పు. అతిథి రాననంటుంది కదా, ఎందుకంటే అతిథి వస్తేనే కదా ఈ ప్లాన్, నువ్వేం వేసిన ప్లాన్ను పక్కగా అమలు చేయవచ్చు.
ఇక వెంటనే నువ్వు చెప్పింది కూడా నిజమేనా అని అతిథికి ఫోన్ చేస్తుంది బామ్మ. చెప్పండి బామ్మ అని అంటుండే. రేపు మా ఇంటికి వస్తున్నావు కదా? ఏ ఎందుకు? హా, రేపు ఈ ఇంట్లో వాళ్ళిద్దరి పెళ్లి రోజట. గౌతమ్ అహల్య ఇద్దరిది పెళ్లి రోజా? అయితే ఆ పెళ్లి రోజుకు నేను వచ్చి వాళ్ళు హ్యాపీగా ఒకరికొకరు చూసుకుంటూ ఉంటే దాన్ని చూసి నేను బాధపడ్డానుగా నన్ను పిలవడానికి ఇప్పుడు ఫోన్ చేశారా? అది కాదు అతిథి, ఇక్కడికి వస్తే ఆ పెళ్లి రోజు జరగకుండా ఆపడానికి అంటున్నా. ఏంటి బామ్మ? అవును, ఎట్టి పరిస్థితుల్లో ఆ పెళ్లి రోజు జరగడానికి వీలేదు. నువ్వు ఏం ప్లాన్ ఇస్తావో నాకు తెలీదు, కానీ ఆ పెళ్లి రోజు మాత్రం జరగకూడదు. అలా జరగకుండా ఎలా బామ్మ? చెప్పాను కదా, నేను గౌతమ్ని ఒకప్పుడు ప్రేమించిన మాత్రం నిజం, కానీ ఇప్పుడు వాడి మీద నాకంత నమ్మకం లేదు. అంత చీపుగా వాడిని ప్రేమిస్తూ ఉంటే కనీసం వాడు మనిషిలా కూడా నన్ను ట్రీట్ చేయట్లేదు. అలాంటప్పుడు నేను నా టైంను ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? పెళ్లి రోజు జరుపుకుంటారో వాళ్ళు ఇంకేదైనా జరుపుకుంటారో ఐ డోంట్ నో అని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది. ఇదేంటి బామ్మ, కనీసం అతిథైనా మన వైపు మాట్లాడుతుంది అనుకుంటే ఇలా హ్యాండ్ ఇచ్చిందేంటి? ఎవరు ఎన్ని హ్యాండ్లు ఇచ్చినా మంచిదే, రేపు మాత్రం ఈ పెళ్లి రోజు జరగడానికి వీల్లేదని భానుమతి అంటూ ఉంటుంది. ఇదిలా ఉండగా అహల్య అద్దం ముంగట కూర్చొని ఆలోచిస్తూ రేపు ఎలాగైనా గౌతమ్ గారికి నా మనసులో ప్రేమను ఖచ్చితంగా చెప్పాలని ఆలోచిస్తుండగా బంగారాజు గదిలోకి వస్తారు. అమ్మ అహల్య, రేపు ఈ ఇంట్లో సందడి, నువ్వు ఈ ఇంటి కోడలువని అందరికీ తెలిసిపోతుంది. ఇక ఎప్పటి నుంచో అనుకుంటున్న కళ కూడా నెరవేరుతుందమ్మా. అవును మామయ్య, రేపు ఎలాగైనా సరే అమ్మా, ఇక బాబుగారికి నీ మనసులో మాట చెప్పమ్మా. ఎప్పుడు చెప్తూ ఉన్నగా ఏదో ఒక అడ్డంకి జరుగుతూనే ఉంది. రేపు సంవత్సరం మీ పెళ్లి రోజుకి ఖచ్చితంగా నీ మనసులో మాట బాబుకు తెలిస్తే అప్పుడు మిమ్మల్ని విడగొట్టే వాళ్ళు ఎవ్వరు ఉండరమ్మా. అవును మామయ్య, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. రేపట్లోగా ఇక నా ప్రేమను గౌతమ్ గారికి చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. తెల్లారిపోతుంది. ఇంట్లో గ్రాండ్గా సెలబ్రేషన్, అంత హడావిడి. ఈలోపు అహల్య త్వరగా రెడీగా చక్కగా రెడీ కావాలి అని అంటుండగా, సరే అండి, ఇక కిందికి వెళ్తే అంత హడావిడి. ఇక ఈలోపు మాత్రం భానుమతి ఇదంతా చూస్తూ ఉంటే ఒళ్ళంతా పాములు జల్లు పాకునట్టుగా ఉంది. ఈ పెళ్లి రోజు జరగడానికి వీలేదు, ఏదో ఒక రూపంలో ఈ పెళ్లి రోజు ఆపాలి. ఏం చేయాలని ఆలోచిస్తుండగా కార్తీక్ ఓ విషయం అంటూ ఉంటాడు. ఈ పెళ్లి రోజు అన్ఎక్స్పెక్టెడ్గా ఆపాలంటే నువ్వు గుండె పోటుతో వచ్చావని నాటకం ఆడితే ఎలా ఉంటుంది బామ్మ అని కార్తీక్ అంటాడు. అప్పుడు అవంతిక, అవును బామ్మ, ఇక మా ఆయన చెప్పింది కూడా నిజం, ఇప్పటికిప్పుడు ప్లాన్ దొరకదు. ఒకవేళ నీకు హార్ట్ అటాక్ వస్తుందని చెప్పేసరికి ఈ పెళ్లి రోజు ఆగిపోతుంది కదా అని పక్కగా ప్లాన్ చేస్తుండగా బంగారాజు ఈ మాటలు వింటాడు.